హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎదురు చూసే లబ్ధిదారులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ని అయితే రిలీజ్ చేసింది. సో ఈ సందర్భంగా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఏ తేదీన ఖాతాలలో పడతాయో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులకు శుభవార్తనైతే ఇస్తూ మన యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదేశాలు కూడా జారీ చేశారు. సో పూర్తిగా వీడియోలోకెళ్ళి వివరాలైతే తెలియచేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని అయితే చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేశారనుకోండి, ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా ఈజీగా మీరు ప్రతి చిన్న అప్డేట్ని తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే తల్లికి వందనం పథకానికి సంబంధించిన అర్హత కలిగినటువంటి తల్లులు ఉన్నారో, సో వాళ్ళందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలోకి ప్రతి ఒక్కరికి కూడా 13,000 రూపాయల చొప్పున తల్లికి వందనం పథకాన్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుంది. ఈ 13,000 రూపాయలు ఎంతమంది కుటుంబంలో పిల్లలుంటే అంతమందికి కూడా ఇస్తారు. అనగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులు ఒకే కుటుంబంలో ముగ్గురు లేదా నలుగురు, ఇద్దరు ఎంతమంది ఉన్నా సరే గరిష్టంగా లాస్ట్ 2025 సంవత్సరంలో మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి 6 మంది విద్యార్థులకు ఒకేసారి డబ్బులైతే విడుదల చేశారు. సో మనకు మొత్తంగా 96,000 రూపాయల వరకు వారి ఖాతాల్లోకైతే వచ్చాయన్నమాట. సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ తల్లికి వందనం పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని విమర్శలన్నిటికీ చెక్ పెడుతూ మన యొక్క ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అయితే లాస్ట్ ఇయర్ డబ్బులు కూడా విడుదల చేసింది. అయితే ఈ 2026, 27వ విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి తొలి విడత కింద డబ్బులను విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తొలుత మనకు జూన్ 12వ తారీఖున డేట్ అయితే చెప్పారు. సో దాన్ని కొన్ని సాంకేతిక కారణాల వల్ల 19వ తారీఖుకి వాయిదా వేశారు. అనంతరం మనకు 19వ తారీఖును కూడా వాయిదా అనేది పడడం జరిగింది. అయితే వాయిదాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి విమర్శలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఈ విమర్శలన్నిటికీ చెక్ పెట్టేందుకు ఇప్పుడున్నటువంటి కూటమి సర్కార్ తాజాగా శుభవార్త అయితే అందించింది. ఈ యొక్క తల్లికి వందనం పథకం కింద అర్హత సాధించినటువంటి ప్రతి ఒక్క తల్లి ఖాతాలోకి డబ్బులను ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ 2026, 27వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధులు విడుదల చేసేందుకు 8,400 కోట్ల రూపాయలను బడ్జెట్ను కూడా కేటాయించింది. అయితే ఈ పథకానికి సంబంధించి తరచూ వాయిదాలు వేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విమర్శలకు చెక్ పెడుతూ మనకు ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసింది. ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్లో ఎవరి పేరైతే ఉంటుందో వారికి మాత్రమే ఈసారి ఈ పథకానికి సంబంధించిన డబ్బులైతే రాబోతున్నాయి. అయితే ఎలిజిబుల్ లిస్ట్లో పేరు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ 3 పనులైతే ఖచ్చితంగా చేసుకోవాలండి. ఈ 3 పనులు చేసుకున్న వారికి మాత్రమే ఈసారి తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులైతే వస్తాయి. సో రీసెంట్లీ మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి అన్నదాత సుఖీభవ పథకంలో కూడా డబ్బులు విడుదల చేశారు. సో ఈ డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు ఖచ్చితంగా రైతులు ఒక 2 పనులైతే చేసుకోవాలని ప్రీవియస్గా నేను వీడియో కూడా చేశాను. సో చాలామందికి ఈ 2 పనులు అనేది చేసుకోవడం వల్ల డబ్బులైతే పడ్డాయి. సో కాబట్టి మన ఛానల్ని ఫాలో అయ్యేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని పథకాలకు సంబంధించి డబ్బులు వాళ్ళ ఖాతాల్లోకి వచ్చే విధంగా ఎప్పటికప్పుడు మన యొక్క ప్రభుత్వం రూల్స్ మార్పులు చేర్పులు చేసినా సరే వెంటనే వీడియో చేసి అందుబాటులోకి అయితే తీసుకువస్తుంటాము. కాబట్టి మీరు మన ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ అర్హుల లిస్టు ఎవరెవరికి వచ్చాయంటే ముఖ్యంగా చూస్తే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి లాస్ట్ ఇయర్ డేటాతో పోల్చుకొని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అయితే విడుదల చేసింది. ఇప్పుడు ప్రస్తుతం మనకు కొన్ని ప్రూఫ్స్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈ ప్రూఫ్స్ విషయాన్ని క్లారిటీగా చూసుకొని అనంతరం మనకు కావాల్సినటువంటి ఆ 3 పనులు ఏం చేయాలో అనేది కూడా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ విషయానికి వస్తే ఆధార్ కార్డు అనేది తల్లికి ఉండాలి. అలాగే స్టూడెంట్కి కూడా ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. అలాగే చైల్డ్ ఇన్ఫోలో పిల్లలకు, తల్లులకు ఎటువంటి మనకు ఈ యొక్క ఆధార్ కార్డ్ కరెక్షన్స్ కానీ, నేమ్ తప్పులు కానీ ఇట్లాంటివేవీ లేకుండా అన్ని కరెక్షన్స్ అనేటివి కరెక్ట్‌గా చేసుకొని ఉండాలి. రీసెంట్లీ మన యొక్క సచివాలయాల్లో కూడా చేశారు. ఇప్పటికి కూడా చేస్తున్నారు. ఇంకా ఎవరైనా చేయించుకోకపోతే మీ యొక్క అర్హుల లిస్ట్‌ని చెక్ చేసుకున్నప్పుడు మీ నేమ్ గానీ, మీ యొక్క స్టూడెంట్ నేమ్ గానీ సో మిస్ మ్యాచింగ్ గనక అయినట్లయితే ఏవన్నా తప్పులు గనక వస్తే కొంతమందికి స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ పోయి తల్లికి పడిపోయింది. తల్లి యొక్క ఆధార్ నెంబర్ వచ్చి స్టూడెంట్‌కి వచ్చేసింది. సో ఇట్లాంటి ఎర్రర్స్ అయితే కొన్ని ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు క్లియర్ అయితే చేసుకోండి. సో తర్వాత
వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా కావాల్సిన డాక్యుమెంట్స్ విషయానికి వస్తే రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, క్యాష్ టు ఇన్కమ్ ప్రూఫ్, బ్యాంక్ అకౌంట్. సో ఈ యొక్క 5 డాక్యుమెంట్స్ అనేది మనకుంటే ఈ పథకానికి ఆటోమేటిక్‌గా ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా డబ్బులైతే వస్తాయి. కానీ ఈ 3 పనులైతే మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ 3 పనుల విషయానికి వస్తే ఖచ్చితంగా మనకు సంబంధించినటువంటి రేషన్ కార్డులో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మదర్ అయ్యి ఉండాలి. సో మదర్ ఏదో ఒక హౌస్ హోల్డ్ మ్యాప్‌లో మ్యాప్ అయ్యి ఉండాలి. సో చాలామంది అనుకోవచ్చు ఆహ్, అంటే మదర్‌లు కొంతమంది ఏం చేస్తుంటారంటే, మదరో లేక సంరక్షకులు ఎవరైనా సరే, వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్‌ని చేంజ్ అయితే చేసుకోరు. సో, ఆధార్ కార్డ్‌ని చేంజ్ చేసుకోకపోయినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ గూడా వాళ్ళ యొక్క పేరెంట్స్ దగ్గరే ఉంటాయి. సో, ఇక్కడ అత్తగారింటి దగ్గర ఉండవన్నమాట. సో, నేను చెప్పేది బాగా వినండి. మీరు మీ అత్తగారింటి దగ్గరే మీరు చేసుకోవాలి, మీ అమ్మగారింటి దగ్గరే చేసుకోవాలని లేదు. మీరు ఏదో ఒక ప్రాంతంలో మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే ఖచ్చితంగా అయి ఉండాలి. సో, ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ అయింది. ఒక బాబు పుట్టాడు. ఒక 6 ఇయర్స్ తర్వాత ఫస్ట్ స్టాండర్డ్‌లోనో లేక సెకండ్ క్లాస్‌లోనే మీరు ఏశారు. సో, సెకండ్ క్లాస్‌లో చదువుతున్నటువంటి విద్యార్థికి యొక్క తల్లికి వాళ్ళ మదర్‌కి సంబంధించినటువంటి రేషన్ కార్డులైనా సరే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయ్యుండొచ్చు. లేదా వాళ్ళ యొక్క హస్బెండ్ కార్డులైనా సరే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయ్యుండొచ్చు. కానీ ఎక్కడో దగ్గర హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది లేకపోతే వారికి ఈ పథకం రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామందికి ఎలిజిబుల్ లిస్ట్‌లో పేరొచ్చినా సరే హౌస్ హోల్డ్ మ్యాప్‌లో పేరు లేకపోతే మాత్రం డబ్బులు రావు. ఇదైతే మీరు మైండ్‌లో పెట్టుకోండి. సో, తర్వాత వచ్చేసి మనకు ఖచ్చితంగా స్టూడెంట్‌కి 75% అటెండెన్స్ అయితే ఉండాలి. సో, ఒకసారి ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌గా మూడోది, మనం ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా సరే సచివాలయాల్లో మనకు ఇప్పుడు ఎర్రర్స్ అన్నీ కూడా మనకు సాల్వ్ చేస్తున్నారు. కొంతమందికి ఆధార్ తప్పులు, కొంతమందికి నేమ్ కరెక్షన్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీరు వెంటనే చేసుకోండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌గా మనకు మూడో పాయింట్‌గా మనం చూసుకుంటే ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది బ్యాంక్ అకౌంట్‌కి కలిగి ఉండాలి. చాలామందికి ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది ఇంకా కాలేదు. సో, కొంతమంది ఏం చేస్తున్నారంటే లాస్ట్ ఇయర్ మీకు స్టేట్ బ్యాంక్‌లో డబ్బులు పడ్డా సరే, ఈ ఇయర్ ఏం చేస్తున్నారంటే మళ్ళీ పోయి పోస్ట్ ఆఫీస్‌లో ఒక అకౌంట్ తీసేసుకోమని చెప్పి వాళ్ళు వీళ్ళు చెప్తే వెళ్తున్నారు. వద్దు, వెళ్ళొద్దు. అట్లా మీరు చేయడం వల్ల ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది మీకు డబ్బులు రిలీజ్ చేసే టైంకి ఒకవేళ చేంజ్ కాలేదనుకోండి, అప్పుడు మీకు డబ్బులు పడకుండా ఆగిపోతాయి. ఇదైతే మీరు నోటీస్ అయితే చేయండి ఖచ్చితంగా. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది మనకు డబ్బులు రిలీజ్ చేసేటప్పటికి ఖచ్చితంగా కంప్లీట్ అయిపోయి ఉండాలి. సో, ఆల్రెడీ మీకు లాస్ట్ ఇయర్ డబ్బులు పడి ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఒకవేళ ఇప్పటి వరకు మీకు గవర్నమెంట్ నుంచి ఏ పథకానికి కూడా డబ్బులైతే పడలేదు, అంటే లాస్ట్ గవర్నమెంట్‌లో కూడా మీరు ఏ పథకానికి అప్లై చేసుకోలేదు, ఏ స్కీమ్‌కి మీకు డబ్బులు రాలేదనుకోండి, అప్పుడు మాత్రమే మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్‌కెళ్తే ఈజీగా పని అయిపోతుంది. లేదా మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డ్ నంబరు, అంటే ఆధార్ కార్డ్ జెరాక్స్ తీసుకొని మీరు వెళ్లి బ్యాంక్ అకౌంట్ దగ్గర ఇచ్చి ఎన్‌పీసీఐ మ్యాపింగ్ చేయండి అని చెప్తే వాళ్ళు కూడా బ్యాంకులో కూడా మీకు చేస్తారు. సో, ఈ విధంగా అయినా చేయించుకోండి. ఈ 3 పనులు చేసినటువంటి వారికి మాత్రమే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో 4 రోజుల్లో ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేయబోతుంది. ప్రస్తుతానికి మనకు ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. వీడియో కింద డిస్క్రిప్షన్‌లో నేను మీకు లింక్ అయితే పెట్టాననమాట. పిన్ చేశాను. సో, ఆ లింక్‌ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్‌తో, అంటే మీ ఆధార్ కార్డ్ అంటే స్టూడెంట్ ఆధార్ కాదండి. ఫాదర్ గానీ, మదర్ గానీ ఎవరికైతే ఈ స్కీమ్‌కి అప్లై చేసుంటారో, సో, వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్‌ని మీరు అండ్ నంబర్ ఎంటర్ చేసి డీటెయిల్స్‌గా మీరు క్లారిటీగా మీరు ఓటీపీలు అనేది ఎంటర్ చేసి మీరు చెక్ చేసుకోండి. అర్హుల లిస్ట్‌లో మీకు 7థ్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. 7థ్ సాటిస్ఫైడ్ అని కనిపిస్తుంది. ఇది మీకు 7 సాటిస్ఫైడ్ ఉంటే మాత్రం ఏ ప్రాబ్లమ్ లేదు. ఎటువంటి టెన్షన్ పడాల్సిన పని లేదు. మీకు హ్యాపీగా డబ్బులైతే వస్తాయి. ఇన్ కేస్ ఒకవేళ 7 సాటిస్ఫైడ్ గాని మిస్ అయ్యి మీకు 6 గాని, లేదంటే 5 గాని ఏదైనా గాని వచ్చిందంటే మాత్రం మీకు మాత్రం ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావు. సో, మీకు అక్కడ ఏమొచ్చిందో ఫస్ట్ మీరు మీకొచ్చింది చెక్ చేసుకొని కామెంట్ అయితే నాకు చేయండి. అండ్ మీకొచ్చిన ప్రాబ్లమ్‌ని కూడా మీరు కామెంట్ అయితే నాకైతే క్లారిటీగా కామెంట్‌లో ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయండి. నేను తిరిగి మీకు రిప్లై ఇస్తాను. డబ్బులు ఏ విధంగా పడతాయో, సో, మీకొచ్చినటువంటి కామెంట్ మీద కూడా నేను పర్టిక్యులర్‌గా వీడియో కూడా చేస్తాను. ఎక్కువ మంది ఒకే ప్రాబ్లమ్ కనుక ఫేస్ చేస్తే దాన్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలో కూడా వీడియో చేస్తాను. అలాగే మనం ఒకవేళ తక్కువ మంది కనుక కామెంట్ చేశారు కొన్ని ప్రాబ్లమ్స్, అవన్నిటిని కలిపి మీరు చేసేటువంటి కామెంట్స్ అన్నీ కలిపి ఒక ర్యాండమ్‌గా పిక్ చేసుకొని అన్ని కామెంట్స్‌ని సిమిలర్‌గా తీసుకొని ఒక నోట్ అనేది చేసుకొని మీకు దాని మీద మీరు వచ్చిన ప్రాబ్లమ్‌కి మీరు ఏం చేయాలి? ఈ ప్రాబ్లమ్‌కి ఏం చేయాలి? ఇట్లాగా విడివిడిగా అన్ని ప్రాబ్లమ్స్‌కి నేను సాల్వ్ చేస్తూ ఒక వీడియో అయితే చేస్తాను. సో, కాబట్టి మీరు మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా కామెంట్‌లో అయితే మీరు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా ఛానల్‌ని ఫాలో అవుతూనండి. మనకు మరో 4, 5 రోజుల్లో ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి మీరు ఎప్పటికప్పుడు మన ఛానల్‌ని అయితే మీరు రెగ్యులర్‌గా వాచ్ చేస్తూ ఉండండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకుంటూ ఉండొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.